సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. రామ ఏమిటి డ్రామా? తప్పుకో మావా. ఎవరా పిలిచిన ఇడియట్? సార్ దూరం నుంచి చూసి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను ఎన్నిసార్లు అమ్ముకున్నాను ఎడుకుని తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లు మన్న అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. అలా నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए. गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर. फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापनीड वर्मा और गुल्लो पंतुल शर्मा. सुनिए ये गीत. మసక మసక చీకటిలో మల్లెతో టయనకాల మా పటేల కలుసుకో, నీ సెల్ ఫోన్ దొరుకుతుంది. ఓకే. గ్యారంటీ అండి. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు సెన్సిలక్ష్మి మీనాక్షి. అయ్య బాబు బాబిడి గారు మీరు ఎప్పుడండి? వచ్చి చాలా సేపు అయింది, నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు. ఏంటి నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తున్నాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్ నేను ఇలా ఎవరితో మాట్లాడు మౌన్ వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్ లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. దా. అయితే మీరు ఎడవండి. కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా? ఆ పోరబోకూడదు మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ ఏంటండి బాబు? అడుగుతూ పోరబోకడవా? మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ. బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టేవనుకో కళ్ళు పోతాయి, చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయండి. ఏటీలో రివర్స్ అయిపోయి సార్ కానీ ఎవరో ఫోన్ చేసింది. ఎవడో పిచ్చి ఆసుపత్రి రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నా అన్నాడు? ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండ మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి. నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా. ఏంటి నాన్న ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడిరా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. అది బెల్ట్రా, పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో. అబ్బాయి వద్దు సార్. ఇది నీకు కాదురా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెగ్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తీస్తా. వెళ్ళు. పిచ్చాడా. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఈదులోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల దొంగలు ఏరి
పగళ్ళు కన్నపడ్డ రోయి నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. షో బాబోయ్, అది మూసినదరా ఏదంటే అది జరిగిపోతుందేంట్రా. థు. నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. ఆ, పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రాట్. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్సిపెన్ టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 25 ఏళ్ల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాయా? కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ కాదు మా నాన్న ఉన్నాడండి. ఓహో. గుళ్ళోంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. మీ తమ్ముడా? కాదు దొంగండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ఓహో. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కింద ఎవడు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పడ్డాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవడు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం నేను ఎదుగుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు మా తమ్ముడికి చెత్తానా. నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏంట్రా పొద్దున నాతో జాగింగ్ రాలేదు? లేదురా, మిల్లీతో కలిసి సైక్లింగ్కి వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళడం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా అని గుర్చేకరా బాబా అని తలుసుకుంటే చాలు జాగింగ్ చేయలేకుండా జ్వరం వచ్చేద్ది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడొద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహానగా మంచిది, అలాగే ఉండు. వీళ్ళు ఎవడం మన సైడే అనుకుంటా. హలో. హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి, మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. హాయ్ పప్పి. అదేండి అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లిపోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లిపోలికే. ఆహా, జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లిపోలికేనండి. పప్పి కమ్ హియర్. ఇదేండి అడగకుండా ముద్దులు ఇచ్చేస్తుంది. ఇది కూడా తల్లిపోలికేనా? మీరా మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు ఉండే అభిమానం కూడా లేదండి. నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడతాడో. 20 missed calls, 25 messages. పర్లేదు, నీకు చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అలాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. మీరేంటి ఇక్కడ? ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా, ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసా చూడాలి. చూస్తే గీస్తే ఏంట్రా, ఆల్రెడీ చూసా. చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. గాజు అక్క గుండా నే పోలీసోణ్ణి కద్దా, కాకినాడ కిడ్డి నే కాకి ఓణ్ణి కద్దా. దొరికేశావు. ఏంటండి? నీకు బ్రదర్ ఉన్నాడు రైట్? ఉన్నాడు. వడచ్చు నీలాగే ఉంటాడు రైట్? ఉంటాడు. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరిద్దరు విడిపోయారు రైట్? ఇడిపోయాం. అయితే ఏంట్రా, నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడో తెలవకుండా తినేస్తాడ్రా. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు. ఎప్పుడు నువ్వే కనపడతావే పండు. ఆ లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు?
ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. నువ్వు ఫస్ట్ గేర్ వేసుకో. యా. ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? 2 రోజుల నుంచి ఇదే సొక్కేసి తిరుగుతున్నాను, నువ్వు నన్నే గుర్తుపట్టలేపోయి ఇంక దొంగలనే పట్టుకుంటావు. అయినా నాకు తెలియక అడుగుతాను రా, పుష్కరాలు కాడున్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా? అసలు నాలాంటి ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటది, ఇద్దరిని ఎవడన్నా కంటాడరా? మరి లడ్డు నీకు దొరకడు. ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి. నువ్వు పోనీ. నువ్వు అరిచినందుకు ఆగలా. వద్దు, ఫ్లాష్ బ్యాక్ వద్దు, ఇంకేదైనా సరదాగా మాట్లాడు. చీర కొనుక్కుంటాను, ఓ 100 రూపాయలు ఇవ్వరు? ఈ మధ్యన కుడి చెవి వినిపించి చావడం లేదు. చీర కొనుక్కుంటాను, ఓ 200 ఇస్తారా? 100 పెంచావా? ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. ఆజేబీ కత్తిరిస్తావురా, గుండు సూది పెదవా. వాడు నా కొడుకు ఆదినారాయణ గారు, సైజ్ చూశారు కదా, అంచేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట. చచ్చిపోయారే మరో జరుగుతుందని పాపం కమ్మలు కడత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం. ఎక్కువైంది రైడ్కి బాగా ఎక్కేసింది. కొట్టాను కదరా. కొట్టేవలేరా బాబు, కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి. పేకలో ముందు కొట్టినోడిగా డబ్బులు ఇస్తారు. ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు. దాందేముంది, పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచుద్ది. అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే. వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా. ఉల్లిపాయలు నిమ్మచెక్కలు వద్దే. మంచి పని అవి కూడా పంపించు. పంపిస్తాంరా, ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతావు నువ్వు. అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్, అది మర్చిపోతాను కదా డైలీ తాగుతున్నాను. 3 ఏళ్ళ నుంచి తాగుతున్నావు, ఒక్కసారి బిల్లు కట్టావా? సిగ్గుందా నీకు? సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం? వద్దు, సీరియస్ అవ్వద్దు. మా అత్తో డబ్బులు కానీ ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్. మరి నాకేం ఇస్తావు? నాకు ఫీల్ అవ్వక అదే ఇస్తానులే. సాలే ఆపు, పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తాను, కట్నం లాగానే ఇస్తానని. ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా చూడు, మర్యాదగా బిల్లు కట్టు, లేదా చేప ముక్క, కళ్ళు చుక్క, నిమ్మ చెక్క కాదు కదా, కనీసం ఉల్లి చుక్క కూడా ఇయ్యను. మళ్ళీ ఇవాళ నుంచి వీడికి మనకి సెల్లు. నీకు నాకు జోకులంటే అప్పటికేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు. అదే నీ ఫీలింగ్. ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతానులే, కళ్ళు పంపించా. సంతా నిన్ననేవు లాభం రా, మా అత్తగారిని మాంగారిని అనాలి. నా నోటికాడి కళ్ళులాగెత్తారు వాళ్ళు. చెప్తాను. 3 కాయలు రాసుకో. చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 3 కాయలు 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని. తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి. మనం ఉయ్యండి, చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతోకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తున్నాను అనుకున్నావా? బుద్ధి బలంతో. మొత్తానికి నీకు బుద్ధి లేదని ఒప్పేసుకున్నా. ఎవడాడు? రండి, నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే పొగాకు ముఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు, నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటి దాని నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? నీలాంటి ఈజీగా ఎదవం చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఎదవం చేసేస్తావేంటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఎదవం చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురువు గారిని ఎదవం చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు. అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. సుక్కమ్మెవర్రా? మా గురువు గారు మరదలండి. ఏం చేస్తా ఉంటదా? బయటకు వస్తే కొడతా లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకి కరెక్ట్. మూడోసారి చొక్కమ్మన బయటికి తీసుకురావాలి. అలాగేనండి, చొక్కమని నేను చూడక చాలా లేదు. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదే ఒప్పుకుంటాను. అయితే పని దానికి ఒప్పేహ. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రై చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తాం. ఇదా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు, ఎదవైపోయావు. ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికెళ్ళను తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నాను నన్ను. ఓసారి అత్తమైన అవ్వేటి. తొందరలో కట్టించండి, మా గురుగారు ఏదో కథ తెలిసిపోద్ది. చూసావా, మీ వాళ్ళు కూడా నువ్వు ఎదవవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం అది కాస్క
లేవు లేవు ఏంటయ్యి సొక్కలో నువ్వు చూపిస్తానని ఆకాశంలో కదా అవి నక్షత్రాలు ఈ సొక్కల నేను రెండోసారి కూడా అర్థం చేశాను సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా ఏం కావాలి కట్టుకోవచ్చండి అలాగే ఏంట్రా నీ అబ్బా ఆ నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా ఈడేంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో అయినా మనం ఒప్పుకోం కదా ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిట్ అయ్యే సార్లు ఈజీగా అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఈ నలుగురు సైనికులు ఖాళీ సీసా ఇండియా బార్డర్ 4 అగ్గిపెట్టులు సైనికులు ఏంటి ఇర్రోడ్లా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారు బార్డర్ లో ఉంటారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేల్చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకరు సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా వచ్చు కదా నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి వచ్చేస్తాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాదు మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో ఆగు. ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఈడన్నాడు ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా అన్నాడు ఈడన్నాడు కాదే హే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు ఈడన్నాడు ఎల్లే హే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు ఈడన్నాడు మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడు హే అన్నాడు ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు నువ్వు చూసిరా అని నువ్వు వేసుకురా వస్తా ఈడన్నాడు అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా నీలంటాడు కదా ఈడు నాకు ధైర్యంగా ఉంది నేను వెళ్ళి చూసి వస్తా అన్నాడు వచ్చాడు రా వస్తున్నా ఈడు చూస్తాడు వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేమి కరెక్ట్ కాదురా ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే అయ్యి డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే మరి ఎదవెవరు నేనే కదా నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను కమాన్ సొక్కమ్మని రమ్మనా నేను పిలవను ఓన్లీ నేనే లోన్కి వెళ్తాను అక్కడే బెటర్ వద్దులే దాన్నే బయట పిలుస్తా అదే బెటర్ కమిన్ థ్యాంక్స్ నువ్వా గెట్ అవుట్ ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈడియట్? నువ్వే చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్ నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు ఆడికి. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు, రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ల అమ్మాయిని చూశానురా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పొద్దు పొద్దు అడ్రస్ కూడా చెల్లింది. అయ్యి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా, మరి
మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా హార్ట్ అటాక్ వచ్చే ఏజ్ లో హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం అంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లీలు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా ఇడ్లీలు ఏంటి అంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడా వేసాను. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచి చూడడానికి రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను. రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. ఈజీ. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. ఏమైంది? మర్డర్. మడ్రా? పట్ట పగల 10 మందిలో మడ్రా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మడ్రలు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మడ్ర చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మడ్రకు అంత డబ్బా? చేస్తావా? అమ్మో. చూసింది చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీలో మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? ఆయన నిజంగా ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐ గారు మరి ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడు నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పటా స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్, నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలం అనేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. ఓకే సార్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు. సార్, నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్లు వస్తే కూడా చెప్తా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ.
ఏంటి సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్, తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లెట్టే తోక తెగింది బాగుంది, డైనోసార్ కూడా తోక తెగిందా? అదరా సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5,000 ఇచ్చారుగా, పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానో చెప్పండి సార్. నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్? అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్. పబ్లిక్ అంటే చాలా రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎనీ మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా, పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్లి అవ్వలేదండి, లావర్తోనే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా. నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్, బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా. బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో. నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు? బిల్లు ఎస్ ఎత్తినప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్. ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో cheers. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. పారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది? సైరన్ అంటే అంతకుడు ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరది? ఓ పబ్లిక్ బిరా. మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు మంట చూసుంటాడా? చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కసగచ్చి. అబ్జెక్షన్. అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలు సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాం. ఈ బిల్లు 5,000 వచ్చింది. 5,000 అంత డబ్బులు మన దగ్గర లేవే. ఇప్పుడు మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెళ్ళలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడి చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్. నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అరే జీపు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి.
మీ ఆవిడ ఈవిడే, కానీ ఈవిడ కాదు. సుందరి, ఏంటిది? కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడక మమ్మీ, ఎవడి డమ్మీ? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? ఆ, అరే పేక ఏంటి ఇలా పడింది? జాకి, క్వీను, కింగు సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ని చూడాలా? షో రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదండి. బాగుంది, చాలా బాగా చెప్పారు. డోర్ మొయ్. అంటే ఏంటే? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఏమంటారు? మీరేమంటే నేను అదే అంట. సేమ్ టు సేమ్. నువ్వు ఆగరా. సుందరి, వీడు రాఘవ, నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా, అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయన కాదు, ఈయనకి. నాకా? మరి నా ఫ్రెండ్ కి? బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాయిలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. నా టైం బాగాలేని వస్తాను. ఒరేయ్, టైం దే ఉందిరా. టైం మనకు కవర్ సెట్ గా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంట్రా రాఘవ? ఒరేయ్, జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటోళ్ళని ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా. కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలిరా. కోన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. తట్టుకోలేదు రే నాన్న. రే ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. కొత్త నాన్న. ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కవరీ. మొత్తం 10 షర్ట్లు 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్. కడ్రాయిలు బనీళ్లు కొనవా? అది లైఫ్ స్టైల్ లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, వేరే ఎవరు యు గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాషా కార్డా? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్, నేను సార్ అంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. అన్ని గట్టిగా పట్టుకున్నాను సార్. మీరు అర్జెంట్గా బయలుదేరొచ్చండి. అలాగా, 2 minutes వచ్చేస్తున్నాను. సార్ వచ్చే ముందు ఒక 7,000 తీసుకురండి. ఎంత? 7,000? 7,000. ఓకే, వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే, ఈ సార్ అతనికి ఏం చెప్తావు? ఇయ్యా. ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలేవా? అర్థమైంది. ఎక్కడ వాడెక్కడ? సార్, వాడిని పట్టుకుని మీకు గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు. అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా, పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది. సార్, వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకే పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. సార్ బిల్లు. బిల్ ఏంది? ఇతను షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్టే. సునీల్, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును, మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ ప్లాన్. థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ అన్ని 500. అంతవరకు ఎక్కడ వస్తారు ఎవరు తెలుసు? కనిపిస్తుందేంటి? పానా అంటే పాత నాన్న. వాడెవడు? లవ్ టు ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడే ఉంది. నా సైడ్ కూడా బోల్డ్ అవుతుంది. సూపర్ షాట్. తన ఏజ్ ని కూడా మర్చిపోయి బుల్లపై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు, ఒళ్ళుని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సూపర్. ఒరే క్రాక్, అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా, బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమాన్. గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెప్
పృథ్వీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. కాంతారావు లాగా కత్తి తిప్పటం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. గుడ్ షాట్. కసి తీర షటిల్ కాక్ లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. ఒరేయ్, నీ అబ్బా క్రికెట్ లో బాల్ బయట పడితే 6, షటిల్ లో లైన్ బయట పడితే అవుట్. ఓహో, నువ్వు వెళ్ళి పానా. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. థ్యాంక్ యూ. మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది, టోర్నమెంట్ కి పంపకపోయారా? ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా. కావాలా? తీసుకో, తీసుకోవయ్యా. నీ పక్కింటోడి పెళ్ళా ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్ అయ్యా. నేను చెప్పేది కూడా అదే. పక్కింటోడు పెళ్ళా ఉంటే అంత తీపి ఎందుకని. నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి? టిట్ పట్ టాటు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి నా మీదే కౌంటర్లు వేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్. ఎవరి గేమ్ ఓవరు? మెట్లు పైకుండలు కిందకి ఎవడ పెట్టాడు? ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు? లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా. తాగొచ్చావా? వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అంత కష్టం ఏమొచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయింది. అందుకే తాగేలా. చాలా మందికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. ఆలీలో తాగుతారా? నువ్వు వెళ్ళరా, నువ్వు ఇట్రా రా చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళు అయిన తర్వాత 7 years ఇచ్చాను వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని ఎంట పడతాడు. అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? ఎస్. కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయొద్దు. అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా? అలా కాదు. నువ్వేదో తప్పు చేసినట్టు, బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. పిచ్చన్నా, అది కసి కాదురా, కాము. నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా ఆ బట్టతలా బాణ పట్టుకొని కోరుకుంటుందా? కదా అందుకే తాగాను రా, అందుకే ఒరే రాఘవ, నువ్వు చెప్పు. వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే, పోటీలో మనం వెనక పడ్డాం. పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్టతల బాణ పట్టగానే ఎందుకు కోరుకుంది? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే మేము ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతల బాణ పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది ఇక్కడ. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. వీడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసి చేస్తాను. అదేంటి?